హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఎన్సీఆర్టీ బయాలజీలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో భాగంగా ఈ సెషన్లో లీఫ్ సంబంధించి ఫిలోటాక్సీ, అదేవిధంగా మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్ గత వీడియోలో మనం అప్లోడ్ చేసుకున్నాం. ఈ వీడియోస్ ఎవరైనా సరే మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఈ సెషన్లో మనము ఇన్ఫ్లోరసెన్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్లోరసెన్స్ మీన్స్ arrangement of flowers on branches. Okay, so that is called inflorescence. So group of flowers. So what is flower? Flower is a modified shoot. Flower is a modified shoot wherein the shoot apical meristem changes to floral meristem. షూట్ ఏపికల్ మెరిస్టమ్ అనేది షూట్ అనేది కంటిన్యూగా గ్రో అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మెరిస్టమాటిక్ సెల్స్ని, మెరిస్టమాటిక్ అంటే ఏమి, ద సెల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ అండర్గోస్ డివిజన్, దాన్నే మనము మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. ఎక్కడ ఉంటుందంటే ఇది ఏపికల్లో ఉంటుంది. ఈ ఏపికల్లో ఉన్నటువంటి మెరిస్టమాటిక్ టిష్యూ చేంజెస్ ఇంటూ ఫ్లోరల్ మెరిస్టమ్, అంటే ఫ్లోరల్ మెరిస్టమాటిక్ టిష్యూగా మారుతుంది. అంటే సెల్స్ డివిజన్ చెంది ఫ్లవర్ను ఫామ్ చేసుకునే విధంగా కన్వర్ట్ అవుతాయి. సో ఏపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ చేంజెస్ ఇంటూ ఫ్లోరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇక్కడ ఇంటర్నోడ్స్ డు నాట్ ఎలాంగేట్. సో ఇక్కడ మనం షూట్ సిస్టమ్ అంటే స్టెమ్ అది. సో అక్కడ ఇంటర్నోడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ ఇంటర్నోడ్స్ అనేవి ఎలాంగేట్ కాకుండా అలా కుదించబడి ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో ద యాక్సిస్ గెట్స్ కండెన్స్డ్. సో యాక్సిస్ అనేది పొడుగా కాకుండా ఏమవుతుంది, కండెన్స్ ఒకే చోట కుదించబడుతుంది, ఎందుకంటే అక్కడ ఫ్లవర్ ఫామ్ చేసుకోవాలి కాబట్టి. సో యాక్సిస్ గెట్స్ కండెన్స్డ్. సో ద ఏపిక్స్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్. ఇప్పుడు ఈ షూట్ కండెన్స్డ్ అయిన తర్వాత ఆ ఏపిక్స్లో ఉండే మెరిస్టమాటిక్ టిష్యూ ఏమవుతుంది, ఇట్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ను ఫామ్ చేసుకుంటుంది. అంటే కేలిక్స్, కొరలా, ఆండ్రోసియం, గైనోసియం, ఆ విధంగా. సో లేటరల్లీ at successive nodes instead of leaves. అక్కడ ఈ షూట్ సిస్టంలో ప్రతి నోడ్ వద్ద ఏమవుతుంది, ఒక యాక్సిస్ అంటే ఒక బ్రాంచ్ రావాలి. అయితే ఇక్కడ మనకు బ్రాంచెస్ ప్లేస్లో ఏమవుతున్నాయి, అక్కడ షూట్ కండెన్స్ కాబట్టి అదేవిధంగా ఫ్లోరల్ అపెండేజెస్ను ఫామ్ చేసుకుంటాయి, లీవ్స్ని ఫామ్ చేసుకోవు. సో లేటరల్లీ అట్ సక్సెసివ్ నోడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ ప్లేస్లో అక్కడ ఫ్లోరల్ అపెండేజెస్ను ఫామ్ చేసుకుంటుంది. వెన్ ఏ షూట్ టిప్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ ఫ్లవర్, షూట్ టిప్ ఎప్పుడైతే ఫ్లవర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుందో ఇట్ ఈజ్ ఆల్వేస్ సాలిటరీ. అక్కడ ప్రతి ఈ షూట్ వద్ద అంటే స్టెమ్ నోడ్ వద్ద ఒక సింగిల్ ఫ్లవర్ని అది ఫామ్ చేసుకుంటుంది ప్రతిసారి కూడా. ఇట్ ఈజ్ ఆల్వేస్ సాలిటరీ అంటే సింగిల్ ఫ్లవర్నే అక్కడ ఉంటుంది. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద బ్రాంచ్, అరేంజ్మెంట్ ఆఫ్ ఈ విధంగా ఉన్నటువంటి అన్ని ఫ్లవర్స్ని మనం ఏమనొచ్చు, ఇన్ఫ్లోరసెన్స్ అంటున్నాం. ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏమి, అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద బ్రాంచ్ ఆర్ షూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ షూట్ అనేది ఏమైంది, షూట్లో ఉండే ఏపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఫ్లోరల్ మెరిస్టమాటిక్ టిష్యూగా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఇంటర్నోడ్స్ ఎలాంగేట్ కావు. అదేవిధంగా యాక్సిస్ గెట్స్ కండెన్స్డ్. అదేవిధంగా ఏపికలో ఉన్నటువంటి మెరిస్టమాటిక్ టిష్యూ కన్వర్ట్ ఇంటూ ఫ్లోరల్ అపెండేజెస్. సో ఫ్లోరల్ అపెండేజెస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా షూట్ టిప్ అనేది ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ ఫ్లవర్. సో ఫ్లవర్స్ ఈజ్ ఆల్వేస్ సాలిటరీ. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. చూడండి, ఫ్లోరల్ యాక్సిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ఫ్లోరసెన్స్గా అది కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ డిపెండింగ్ ఆన్ వెదర్ ద ఏపిక్స్ గెట్స్ డెవలప్డ్ ఇంటూ ఎ ఫ్లవర్ ఆర్ కంటిన్యూస్ టు గ్రో. సో ఏపిక్స్ అనేది అంటే షూట్ ఈ విధంగా గ్రో అవుతూ ఉంటే ఈ ఏపిక్స్ అనేది డెవలప్ ఇంటూ ఎ ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్గా మారుతుందా, లేదా ఇట్ కంటిన్యూ టు గ్రో, ఇది కంటిన్యూగా ఉంటుందా. ఏపిక్స్ అంటే ఇక్కడ ఏంటంటే పెడంకుల్. సో ఇక్కడ విషయం గుర్తించాలి, వర్డ్ లేదు మనకి ఇక్కడ. పెడంకుల్ మీన్స్
Stalk of the inflorescence. Stalk of the inflorescence is called peduncle. Stalk of the inflorescence is called peduncle. సో ఈ పెడంకుల్ అనేది దాని యొక్క టిప్లో ఫ్లవర్ని ఫామ్ చేసుకుంటుందా లేదా కంటిన్యూగా గ్రో అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, 2 types ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ టూ టైప్స్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో రెసిమోస్ సైమోస్ దేన్ని బేస్ చేసుకుని ఉంది? ఏపిక్స్ యొక్క డెవలప్మెంట్ బేస్ చేసుకుని. సో ఏపిక్స్ అనేది టిప్లో ఫ్లవర్లు చేసుకొని తన గ్రోత్ స్టాప్ అవుతుందా అంటే ఇది ఫ్లవర్, లేదా వితౌట్ ఫ్లవర్ ఇది కంటిన్యూగా గ్రో అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫ్లోరసెన్స్ అనేది 2 types. అందులో ఒకటి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, ఇంతవరకు ఓకే కదా, క్లియర్? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ రెసిమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్. రెసిమోస్ టైప్లో ఏం జరుగుతుంది అంటే పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. పెడంకుల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడ మనకు మెటీరియల్లో యాక్సిస్ అనేది మెయిన్ యాక్సిస్ కంటిన్యూస్ టు గ్రో. మెయిన్ యాక్సిస్ కంటిన్యూస్ టు గ్రో అంటే ఈ యాక్సిస్ ఇక్కడ మనం చూసినటువంటి ఈ పిక్చర్లో ఈ ఫ్లవర్ అనేది క్యాసియా స్పీసీస్ సంబంధించినది. సో ఇందులో మనకు ఏంటి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ కనిపిస్తుంది. ఈ రెసిమోస్లో ఇది యాక్సిస్, ఈ యాక్సిస్ అనేది కంటిన్యూగా గ్రో అవుతుంది. యాక్సిస్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్లో ఈ స్టాక్ ఆఫ్ దీన్ని మనం ఏమంటామంటే స్టాక్ ఆఫ్ ద ఇన్ఫ్లోరసెన్స్. ఈ ఇన్ఫ్లోరసెన్స్ యొక్క స్టాక్ని మనం ఏమన్నాం? పెడంకుల్. ఏమన్నాం? పెడంకుల్. సో ఈ పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. ఆన్ దట్ పెడంకుల్ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ. ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ. ఓకే, సో ఇన్ఫ్లోరసెన్స్లో ఈ పెడంకుల్ అనేది అంటే మెయిన్ యాక్సిస్ అనేది కంటిన్యూగా గ్రో అవుతే దాన్ని మనము రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే పెడంకుల్ షోస్ కంటిన్యూస్ టు గ్రోత్. ఆన్ దట్ పెడంకుల్ మెనీ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ. ఇక్కడ ఫ్లవర్స్ని మనం కౌంట్ చేయలేం. అన్కౌంటబుల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. వై? బికాస్ పెడంకుల్ షోస్ కంటిన్యూస్ టు గ్రోత్, మెనీ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ అంటే పక్కకు అనేక ఫ్లవర్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్ని మనము రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇంకా విషయం ఏంటంటే ఈ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో ఫ్లవర్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? లేటరల్లీ. సో మెనీ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ ఆన్ ద పెడంకుల్. ఓకే, ఆల్ ఫ్లవర్స్ ఆర్ acropetal succession. Acropetal means opening of the flower is, maturation of the flower is in acropetal manner. అంటే అరేంజ్మెంట్, ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్. ముందుగా ఇక్కడ మనకు ఈ పిక్చర్లో ఈ ఫ్లవర్ ముందుగా ఫామ్ అయింది అనుకోండి. సో ముందుగా ఇది ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత లేటర్ ఇది థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. సో ఈ విధంగా. సో అరేంజ్మెంట్ అనేది ఫ్రమ్ బేస్ టు టిప్కి ఉంటుంది. అరేంజ్మెంట్ మీన్స్ ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్. ఓకే, మెచ్యురేషన్ ఆఫ్ ద ఫ్లవర్ ఏదైనా అనుకోవచ్చు మనం. సో మెచ్యూర్ ఎవరు అవుతారు? ముందు ఏ ఫ్లవర్ ఫామ్ అయి ఉంటుందో అది మెచ్యూర్ అవుతుంది. ఆలస్యంగా లేట్గా చిన్న టిప్లో ఉండే ఫ్లవర్స్ మెచ్యూర్ అవుతాయి. అంటే మెచ్యురేషన్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఫ్రమ్ బేస్ టు టిప్, ఇలాంటి కండిషన్. ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఫ్రమ్ బేస్ టు టిప్, ఇలాంటి ఓపెనింగ్ను మనం ఏమనొచ్చో యాక్రోపెటల్ మేనర్ అంటాం. యాక్రోపెటల్ సక్సెషన్. సో ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ యాక్రోపెటల్ మేనర్. ఎక్కడ? రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్, మెనీ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ ఆన్ ద పెడంకుల్, ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ యాక్రోపెటల్ మేనర్. ఇంకో విషయం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ ఈజ్ బ్రాక్టియేట్. ప్రతి ఫ్లవర్కి బ్రాక్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఫ్లవర్కి బ్రాక్ట్ ఉంటుంది. ఓకే, అయితే ఈ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో ఇంకా టైప్స్ కూడా ఉన్నాయి మనకు. అంటే సింపుల్ రెసిమ్, కోరిమ్, అంబెల్, స్పైక్, స్పాడిక్స్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేవి. అయితే ఇవన్నీ కూడా మనకు ఈ ఎన్సీఆర్టీ సిలబస్లో మెన్షన్ చేయలేదు. అయితే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటి గురించి కూడా ఖచ్చితంగా అయితే డిస్కస్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర కూడా ఉండాలి. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో సింపుల్ రెసిమ్, కోరిమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంబెల్, అదేవిధంగా స్పైక్, స్పాడిక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్ ఇన్ఫ్లోరసెన్స్.
సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మెటీరియల్లో లేదు కాబట్టి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ నేను మెన్షన్ చేసినాను. సో రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఓకే సంబంధించిన 2 వీడియోస్ ఉన్నాయి. ఈ 2 వీడియోస్ మీరు చూస్తే కనుక దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్స్, అంటే సింపుల్ రెసిమ్కి ఎగ్జాంపుల్ క్రొటలేరియా, అదేవిధంగా మాంజిఫెరా, అదేవిధంగా చూసుకుంటే కోరింబ్లో మనకు క్యాసియా అండ్ క్యాలీఫ్లవర్, అదేవిధంగా అంబెల్ ఇన్ఫ్లోరెసెన్స్లో ఆనియన్ అండ్ క్యారెట్, ఇది అంబెల్ ఇన్ఫ్లోరెసెన్స్కి. అదేవిధంగా స్పైక్ సంబంధించి గ్రాసెస్ ఓకే స్పైక్ ఇన్ఫ్లోరెసెన్స్ కనిపిస్తుంది మనకు. అదేవిధంగా స్పాడిక్ సంబంధించి మనకు మ్యూసా అంటే బనానా, కోకస్, కొలకేషియా. అదేవిధంగా హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించి ఆస్ట్రేసి ఫ్యామిలీ మెంబర్స్, దీనికి సంబంధించి ట్రైడాక్స్, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఇది మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే, పూర్తిగా క్లియర్ కట్గా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మీరు వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తమ్నెయిల్ కూడా మీకు చూపిస్తాను. ఈ తమ్నెయిల్ బేస్ చేసుకొని మీరు నా ఛానల్లో దాన్ని మీరు చెక్ చేసుకొని ఆ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి, కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉన్నాం కాబట్టి. అదేవిధంగా సో ఇక్కడ చూసుకుంటే మనకు సో ఫస్ట్ టైప్ వచ్చేసి రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. ఏంటి రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో? పెడంకుల్. సో పెడంకుల్ మీన్స్ స్టాక్ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ కాల్డ్ యాజ్ పెడంకుల్. Peduncle shows continuous growth. On that peduncle, many flowers arise laterally. Opening of the flower is acropetal manner. సో ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఫామ్ అవుతున్నాయి, అన్కౌంటబుల్ ఫ్లవర్స్ అంటాం వీటిని. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రెండవది సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. దీని ప్రత్యేకత ఏంటి అంటే పెడంకుల్ షోస్ డెఫినెట్ గ్రోత్. హౌ? ఎలా అంటే ఇక్కడ మనకు రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో పెడంకుల్ కంటిన్యూగా గ్రో అవుతూ పోయింది. అయితే సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో పెడంకుల్ టర్మినేట్స్ విత్ ఏ సింగిల్ ఫ్లవర్. ఒక ఫ్లవర్తో తన యొక్క గ్రోత్ స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇన్ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ పెడంకుల్ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్. ఇక్కడ టిప్లో పెడంకుల్ యొక్క టిప్లో ఫ్లవర్ ఫామ్ కావడం వల్ల దీని గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. అందువల్ల లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇక్కడ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో. అంతేకాకుండా పెడంకుల్ షోస్ డెఫినెట్ గ్రోత్. ఓకే, సో దట్ టర్మినేట్ ఇంటూ ఏ ఫ్లవర్. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లోరెసెన్స్ ద మెయిన్ యాక్సిస్ టర్మినేట్స్ ఇన్ ఏ ఫ్లవర్. అది ఒక ఫ్లవర్తో టర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ మరి మిగతా ఫ్లవర్స్ ఏంటంటే దాని బేస్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ ఫామ్ కావడము, అవి కూడా ఫ్లవర్తో ఎండ్ కావడం అనేది జరుగుతుంది. సో ప్రతిసారి కూడా ఒక బ్రాంచ్ కావడము, ఆ బ్రాంచ్ అంటే పెడంకుల్ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్, అది కామన్గా జరుగుతూ ఉంటుంది సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో. సో హెన్స్ లిమిటెడ్ గ్రోత్, ద ఫ్లవర్స్ ఆర్ బార్న్ ఇన్ ఏ బేసీ పెటల్ ఆర్డర్. సో మనకి ఇక్కడ చూస్తుంటే ముందు ఏర్పడిన ఫ్లవర్ ఇది, ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ ఫామ్ అయినాయి. కాబట్టి ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఎలా ఉంటుంది, మెచ్యురేషన్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే ఫ్రమ్ టిప్ టు బేస్. సో టిప్ నుంచి బేస్కు ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్స్ వస్తాయి. సో దీనిని బేసీ పెటల్ మేనర్ అంటాం. సో సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్, సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో మెచ్యురేషన్ ఆఫ్ ద ఫ్లవర్ మెథడ్ ఏంటి అంటే బేసీ పెటల్ మేనర్. అదే ఇక్కడ రెసిమోస్లో అయితే యాక్రోపెటల్ మేనర్. రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో యాక్రోపెటల్ మేనర్ అంటే బేస్ టు టిప్. సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో బేసీ పెటల్ మేనర్ అంటే ఫ్రమ్ టిప్ టు బేస్కి ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ మెచ్యూర్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే మనకు ఈ సిబిఎస్ఈ స్టడీ మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో అవన్నీ కూడా మనకు మెన్షన్ చేయలేదు, కానీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో చూసుకుంటే మనకు సాలిటరీ సైమ్ అని హైబిస్కస్ ఎగ్జాంపుల్. సాలిటరీ సైమ్, హైబిస్కస్ మరియు దతురా అంటే సింగిల్ ఫ్లవర్. ఆ ఇన్ఫ్లోరెసెన్స్లో ఒకే ఫ్లవర్ ఉంటుంది, దాన్ని మనం ఇన్ఫ్లోరెసెన్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హైబిస్కస్, అదేవిధంగా దతురా. హైబిస్కస్కి మరో పేరు కూడా ఉంది, హైబిస్కస్కి మరో పేరు చైనా రోజ్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సో చైనా రోజ్ ఏంటి ఇక్కడ సాలిటరీ సైమ్కు ఎగ్జాంపుల్. దట్ ఈజ్ ఏ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే కౌంటబుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా చూసుకుంటే సైమ్యూల్ అంటే సెట్ ఆఫ్ త్రీ ఫ్లవర్స్ ఉంటే దాన్ని సైమ్యూల్స్ అంటాం. ఈ సైమ్యూల్ సంబంధించి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి జాస్మిన్, అదేవిధంగా బోగన్విలియా. జాస్మిన్ మరియు బోగన్విలియా ఈ రెండు కూడా సైమ్యూల్ ఎగ్జాంపుల్. సైమ్యూల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ 3 ఫ్లవర్స్. సో అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలి దీన్ని? పెడంకుల్ టర్మినేట్స్ విత్ ఏ ఫ్లవర్
and base of that flower 2 branches are formed. The 2 branches are ends with or terminates with 2 flowers. ఓకే, ఈ ఇన్ఫ్లోరెసెన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఫ్లవర్స్ 3 ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 3 ఫ్లవర్స్ కాల్డ్ యాజ్ సైమ్యూల్ ఇన్ఫ్లోరెసెన్స్. సో సైమ్యూల్ ఇన్ఫ్లోరెసెన్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఓకే, బోగన్విలియా, అదేవిధంగా జాస్మిన్. అదేవిధంగా చూసుకుంటే మోనోకేసియల్ సైమ్. కేసియల్ మీన్స్ బ్రాంచ్, మోనో మీన్స్ సింగిల్. అంటే ప్రతిసారి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏ సింగిల్ బ్రాంచ్ ఈజ్ ఫార్మ్, దట్ బ్రాంచ్ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్. సో ఆ విధంగా ప్రతిసారి కూడా ఒకే బ్రాంచ్ రావడము, ఆ బ్రాంచ్ ఫ్లవర్తో ఎండ్ అవ్వడం, అలాంటి దానిని మోనోకేసియల్ సైమ్ అంటాం. సో మోనోకేసియల్ సైమ్ సంబంధించి ఎగ్జాంపుల్ హెమిలియా మరియు సొలానం. హెమిలియా అండ్ సొలానం. ఓకే, అదేవిధంగా డైకేసియల్ సైమ్. డై అంటే 2, కేసియల్ మీన్స్ బ్రాంచెస్. ప్రతిసారి కూడా 2 బ్రాంచెస్ రావడము. అంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఒక బ్రాంచ్ అంటే పెడంకుల్ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్. సో ఒక బ్రాంచ్ ఇది ఫ్లవర్తో ఎండ్ అయిపోతుంది. అదేవిధంగా అగైన్ ఇట్ ప్రొడ్యూసెస్ 2 బ్రాంచెస్, ద 2 బ్రాంచెస్ టర్మినేట్స్ ఇంటూ ఫ్లవర్స్. సో ప్రతిసారి కూడా 2 బ్రాంచెస్ రావడము, ఆ బ్రాంచెస్ ఫ్లవర్తో టర్మినేట్ కావడం, అలాంటి ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? డైకేసియల్ సైమ్ అంటున్నాం. డైకేసియల్ సైమ్. ఈ డైకేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ ఐపోమియా. ఐపోమియా. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ ఐపోమియాకి సంబంధించి. సో ఇందులో చూసుకుంటే మనకు మెయిన్ యాక్సిస్ ఇది. ఈ మెయిన్ యాక్సిస్ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్. ద గ్రోత్ స్టాప్ అయిపోయింది. ఈ ఫ్లవర్ యొక్క బేస్ నుంచి 2 బ్రాంచెస్ ఫామ్ అయినాయి. ఈ 2 బ్రాంచెస్ కూడా ఏమైనాయి? ఫ్లవర్తో ఎండ్ అయిపోయినాయి. అదేవిధంగా ఈ ఫ్లవర్ని యొక్క కింద నుంచి 2 బ్రాంచెస్ ఫామ్ అయినాయి. ఆ 2 బ్రాంచెస్ కూడా ఫ్లవర్తో ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ 2 బ్రాంచెస్ ఫ్లవర్తో ఎండ్ అయిపోయినాయి. అంటే అట్ ఎవ్రీ టైమ్ it produces 2 branches. The 2 branches terminates into a flower. The base of that flower again it produces 2 branches. The 2 branches terminates into flowers. సో ఆ విధంగా 2 బ్రాంచెస్ రావడాన్ని మనం ఏమంటున్నాం? డైకేసియల్ సైమ్ అంటున్నాం. డైకేసియల్ సైమ్కు ఎగ్జాంపుల్ ఐపోమియా. సో మనం చూస్తున్నాం ఈ పిక్చరు ఐపోమియా, సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్, డైకేసియల్ సైమ్. ఇది డైకేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ కాబట్టి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పాలికేసియల్ సైమ్. మోర్ దాన్ 2 ఫ్లవర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఒక ఫ్లవర్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్లవర్ ఫామ్ అయిన తర్వాత దాని బేస్ నుంచి మోర్ దాన్ 2 బ్రాంచెస్ రావడము, ఆ 2 బ్రాంచెస్ కూడా టర్మినేట్స్ మోర్ దాన్ 2 బ్రాంచెస్. అంటే ఆ బ్రాంచెస్ అన్నీ కూడా టర్మినేట్స్ ఇంటూ ఫ్లవర్స్. ఆ విధంగా ప్రతిసారి కూడా ఫ్లవర్ బేస్ నుంచి అనేక బ్రాంచెస్ రావడము, అది అన్నీ కూడా టర్మినేట్ కావడం ఫ్లవర్తో. అలా ఉంటే దానిని పాలికేసియల్ సైమ్ అంటాం. ఈ పాలికేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి నీరియం. గతంలో కూడా నీరియం మాట్లాడుకున్నాం. సో నీరియం అండ్ ఆల్స్టోనియా, హోర్ల్ ఫిలోటాక్సీ, అదేవిధంగా నీరియం స్టోలన్కి ఎగ్జాంపుల్. ఓకే, సో దీనికి సంబంధించి మనకు కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అవసరం అవుతుంది ఇన్ఫ్లోరసెన్స్ సంబంధించి. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.